హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసరికి మనం విండోస్ 10 ని ఇన్స్టాల్ చేయడం ఎలానో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ప్రాసెస్లో మనకి రిక్వైర్మెంట్ వచ్చి జస్ట్ ఒక 16 GB యూఎస్బి కార్డ్ అనమాట. సో యూఎస్బి ఉంటే చాలు మన దగ్గర. దీంతో మనం బూటబుల్ డ్రైవ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ISO ఫైల్ ఇన్స్టాల్ చేసి ఇన్సర్ట్ చేయాలి. అందుకనేసి మనకి ఈ ప్రాసెస్లో ఈ యొక్క యూఎస్బి కావాలన్నమాట. మనకి 8 GB ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మనం 16 GB అయితే తీసుకోండి. నా దగ్గర అయితే 64 GB యూఎస్బి అయితే ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో గైస్, మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో మీకు ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో మనం విండోస్ 10 డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. సో విండోస్ 10 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ మనకి ఫస్ట్ లిస్ట్లో కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి డౌన్లోడ్ విండోస్ 10 డిస్క్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్రియేట్ విండోస్ 10 ఇన్స్టాలేషన్ మీడియా ఉంది కదా. సో అది టూల్ అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ టూల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నాకు ఆల్రెడీ ఆ ఫైల్ ఉంది కాబట్టి డూప్లికేట్ ఫైల్గా నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో మీకు చూపించాలి కాబట్టి నేను డూప్లికేట్ ఫైల్గా దాన్ని డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. చూడండి. సో ఇక్కడ నాకు ఐడిఎం సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు డౌన్లోడ్ ఫైల్ ఇన్ఫో ఈ విధంగా ఉంది. సో మీకు ఐడిఎం సాఫ్ట్వేర్ లేకపోతే డైరెక్ట్గా మీ సిస్టంలోనే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. సో అది మీకు Ctrl+J నొక్కితే కనుక మీకు డౌన్లోడ్స్ మొత్తంగా మీకు కనబడతాయి. సో ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫైల్ని డెస్క్టాప్ మీద డ్రాగ్ చేసుకోండి. సో నాకు ఐడిఎం సాఫ్ట్వేర్లో ఉంది కదా, సో నేను ఐడిఎం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఆ ఫైల్ని అయితే నేను డెస్క్టాప్ మీదకి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా. సో అదనమాట మనకి టూల్. సో మనం డెస్క్టాప్ మీదకి అది డ్రాగ్ చేసుకుంటున్నాను. సో డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసిన కదా మనకి ఇంటర్ఫేస్ చూసారు కదా, ఆ విధంగా ఉంటుంది. నేను డబుల్ క్లిక్ చేసి దాన్ని ఓపెన్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ మనకి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ విండోస్ 10 సెటప్ గెటింగ్ ఏ ఫ్యూ థింగ్స్ రెడీ ఉంది కదా. సో మనకి ఫైల్ అయితే రెడీ అవుతుంది అనమాట. అంటే మనకి బూటబుల్ ఫైల్ కావాలి కదా, ISO ఫైల్. సో అదైతే మనకి ఈ సాఫ్ట్వేర్ నుంచి మనం అఫీషియల్గా మనం చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఈ స్టెప్స్ అనేది సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కానీ మనం ఇలా OS అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కొట్టిన తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్, ఆర్కిటెక్చర్ అండ్ ఎడిషన్ ఉంది కదా. సో ఇక్కడ ఆటోమేటిక్గా అవి సెలెక్ట్ అయిపోతే ఆర్కిటెక్చర్ మాత్రం మనకి 62 బిట్ 64 బిట్ అని ఉంటుంది. సో బోత్ అయితే పెట్టుకోండి మీ సిస్టమ్ ఏదైతే తెలియనప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చూస్ విచ్ మీడియా టు ఫైల్ అనేసి. సో ఇక్కడ మనకి USB డ్రైవా లేకంటే అలాగే USB ఫ్లాష్ డ్రైవా, ISO ఫైల్ ఉంది కదా. సో ISO ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ISO ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు యూఎస్బీలోకి కానీ అలాగే CDలోకి కానీ రెండు దానిలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మనం USB ఫ్లాష్ డ్రైవ్ సెలెక్ట్ చేసినట్టయితే ఓన్లీ మనకి డ్రైవ్లోకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. అందుకనేసి మనం ISO ఫైల్ని డెస్క్టాప్ మీద ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ కావాలో అని మనకి లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోబడుతుంది. నేను డెస్క్టాప్ మీద చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అయితే మనకి చాలా లెంతీగా ఉంటుంది. సో నేను వీడియో ఎక్కువ లాంగ్ కాకూడదని చెప్పేసి 2x స్పీడ్తో ఫాస్ట్గా నేను క్లిప్స్ అనేసి కట్ చేసి పెట్టేశాను. సో ఆ ప్రాసెస్ అవుతుండగా మనకి ఇంకొక సాఫ్ట్వేర్ కూడా కావాలి. ఏ సాఫ్ట్వేర్ అంటే మనకి USB అనేది పోర్టబుల్గా కావాలి కాబట్టి సో ఆ క్రియేట్ పోర్టబుల్ USB చేయడానికి మనం ఒక యాప్ అయితే యూజ్ చేయాలి. అందుకే మనం రూపూస్ అనేసి మనం వెబ్ బ్రౌజర్లో సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రూపూస్ USB పోర్టబుల్ డివైస్ ఉంది కదా. సో అదైతే మనం క్లిక్ చేయండి. ఫస్ట్లోనే వస్తుంది మనకి. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. రూపూస్ క్రియేట్ పోర్టబుల్ USB అనేసి. సో కింద మనకి చూసినట్టయితే లేటెస్ట్ రిలీజెస్ ఉంది కదా. సో ఇక్కడ మనం రూపూస్ 4.1 మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఒక యాడ్ అయితే వస్తుంది. సో దాన్ని ఎగ్జిట్ చేసేదని డైరెక్ట్గా మనకి ఇక్కడ డౌన్లోడ్ పేజ్ వస్తుంది. నాకు స్టార్ట్ డౌన్లోడ్ అయితే స్టార్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి సో ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి రూపూస్ అప్డేట్ పాలసీ ఉంది కదా. డూ యూ వాంట్ టు అలౌ రూపూస్ టు చెక్ ఫర్ అప్లికేషన్ అప్డేట్స్ ఆన్లైన్. సో నేను ఆల్రెడీ లేటెస్ట్ వర్షన్ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను నో మీద క్లిక్ చేస్తాను.
సో ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే నో లేబుల్ అనేది నా యూఎస్బి డ్రైవ్ అనమాట, ఆల్రెడీ డిటెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ డిస్క్ ఆర్ ఐఎస్ఓ ఇమేజ్ ఉంది కదా, సో మనం ఫైల్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. మనకి ఇంకా ఫైల్ ఇంకా డౌన్లోడ్ అవుతుంది కాబట్టి మనం ఇది అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ క్రియేటింగ్ విండోస్ 10 మీడియా అని ఉంది కదా, సో ఇదైతే క్రియేట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫినిష్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఇది ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆల్రెడీ డెస్క్టాప్ మీద windows.isfo ఫైల్ ఉంది కదా, సో ఇంకా మనం రూపస్ యాప్లో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి బూటబుల్ యూఎస్బీ చేసేయడమే. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను రూపస్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో రూపస్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ మనకి కనబడుతుంది అనమాట సెలెక్ట్ ఫైల్ అనేసి. సెలెక్ట్ మీద క్లిక్ చేసేసి మన డెస్క్టాప్ మీద ఉంది కదా ఆ ఫైల్ని, సో ఆ ఫైల్ మనం ఓపెన్ అయితే చేసుకోవాలి. సో మీరు సెలెక్ట్ చేసేటప్పుడు చూసుకోండి ఐఎస్ఓ ఫైల్ సెలెక్ట్ చేసామా లేకంటే వేరే ఫైల్ ఏదేదో సెలెక్ట్ చేసామా అనేసి. .isfo ఫైల్ అని ఉంటుంది, సో దాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పార్టీషన్ స్కీమ్ అని ఉంది కదా, సో అది మీరు ఓల్డ్ పీసీ అయితే కనుక MBR అలాగే బయాస్ అని పెట్టుకోండి. లేకపోతే మీరు న్యూ పీసెస్ అంటే 2011 అలా ఉంటాయి కదా పీసెస్, దానికైతే మనకి డైరెక్ట్గా డిఫాల్ట్ ఫార్మాటే సరిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ మనకి ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రొఫైల్ అడుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు కస్టమైజ్ విండోస్ ఇన్స్టాలేషన్ అంటే మన విండోస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కస్టమైజ్ చేసుకుంటాం కదా, సో ఆ విధంగా ఇక్కడ నా డెస్క్టాప్ మీద ఉండేది మీకు అకౌంట్ కావాలా లేకంటే వేరే క్రియేట్ చేసుకోవాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ క్రియేట్ చేసుకోలేను కాబట్టి ఇక్కడ ఉన్నది చెక్ మార్క్ పెట్టేస్తున్నాను. సో చెక్ మార్క్ పెట్టేసిన తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా మనకి కొంచెం టైం అయితే పడుతుంది. సో దీనికోసం కూడా మనం వెయిట్ చేయాల్సిందే ఛాన్స్ సేపు. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యూఎస్బి ఫైల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఆ యూఎస్బి ఫైల్ని మనం తీసుకెళ్ళి మనం సిపికి అయితే దేనిలో అయితే మనం ఇన్స్టాల్ చేయాలో అక్కడ మనం ఇన్సర్ట్ అయితే చేయాలి. సో ఇంకా నేను స్క్రీన్ మీద ఆపేసి సో కెమెరాకి అయితే వచ్చేస్తాను. సో గైస్ మనం రూపస్ అప్లికేషన్లో ఇది ఐఎస్ఓ ఫైల్ బూటబుల్ చేసాం కదా, సో ఇంకా మనం సిపికి ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి పవర్ ఆన్ చేసి మన కీబోర్డ్లో ఒక కీని అయితే ప్రెస్ చేయాలి. F9 కానీ F11 కానీ F1 కానీ. సో కొన్ని మదర్ బోర్డ్స్కి F9 ఉంటుంది, కొన్ని మదర్ బోర్డ్స్కి F11 ఉంటుంది. సో నేను వాడేది PowerX మదర్ బోర్డ్ అనమాట, అందుకనేసి నేను F9 కీ అయితే వాడుతున్నాను. సో దాన్ని ప్రెస్ చేస్తూ ఉండండి, లోగో వచ్చేంత వరకు మనం ప్రెస్ చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత మనకి డైరెక్ట్గా విండోస్ 10 అనేది లోడింగ్ ఫైల్స్ పడిపోతుంది. సో మీరు ఇంకా ఇప్పుడు చూసారు కదా చెప్పిందంతా. సో నెక్స్ట్ మనకి లోడింగ్ ఫైల్స్ ఎలా వస్తుందో నెక్స్ట్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో గైస్ మనం ఇక్కడ నుంచి కొన్ని సింపుల్ టిప్స్ అయితే చెప్తాను. జస్ట్ 3-4 స్టెప్స్లో మనకి ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ మనం సిపికి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి కీబోర్డ్లో వచ్చేసరికి F9 కానీ F11 కానీ F1 కానీ ప్రెస్ చేయాలి. సో అంటే మీ ఓఎస్ ఏదైతే ఉందో అంటే మదర్ బోర్డ్కి సంబంధించి మనకి ఆ కీ అయితే ప్రెస్ చేస్తూ ఉండాలి. సో ఆటోమేటిక్గా మనకి బూటబుల్ యూఎస్బీ మనం ఇన్సర్ట్ చేసాం కాబట్టి మనకి ఫైల్ అయితే రెడీ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ విండోస్ ఇన్స్టాలేషన్ అని మనకి ఒక బ్లూ కలర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ అవన్నీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో అంతే, ఇంకా మనకి రీస్టార్ట్ అయిపోతుంది. సో అక్కడి నుంచి మనకి లోడింగ్ ఫైల్స్ అనేసి మనకి కొద్ది టైం అయితే తీసుకుంటుంది. సో మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఇక్కడ క్వాలిటీ అయితే కొంచెం తక్కువ ఉంది, సో సారీ ఫర్ ది క్వాలిటీ. బట్ మనకి ఫైల్స్ అనేవి అయిపోయిన తర్వాత లోడ్ అయిన తర్వాత విండోస్ 10 అయితే మనకి ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను అక్కడ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం ఫైల్స్ అన్నీ మనకి అప్డేట్స్ అయిన తర్వాత సో మళ్ళీ మనకి వెయిటింగ్ ఆన్ అప్డేట్స్ అని వస్తుంది. సో మల్టీ టైమ్స్ ఇది ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. సో మీరు ఆఫ్ అయిందని చెప్పేసి స్విచ్ ఆఫ్ అలా ఏం చేయకండి. సో మళ్ళీ ఆన్ అయ్యి అదే ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనం సక్సెస్ఫుల్ విండోస్ 10 అయితే ఇన్స్టాల్ అయితే చేసేసాం. థీమ్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ మనకి విండోస్ 10 అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో గైస్ చూసారు కదా విండోస్ 10 ఇన్స్టాలేషన్ ఎలా చేసామో. సో సింపుల్ స్టెప్స్ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా విండోస్ 10 ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. సో మనకి బయట చూసినట్టయితే 300 రూపీస్ ఓఎస్ వేయడానికి తీసుకుంటున్నారు.
సో మనం ఇంట్లో ఉండి సింపుల్ గా అయితే ఈ స్టెప్స్ వాడి మనమైతే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాబాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.